ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏరియా సమితి ఆధ్వర్యంలో పూర్వమల్ల మండల సమితి ముఖ్య నాయకుల అటు పూర్వమల్ల పట్టణాన్ని ఆనుకున్న రంగసముద్రం చెరువు అదేవిధంగా సగిలేరు డాము పరిశీలించడం జరిగింది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా మొత్తము ఇసుక క్వారీలు అదేవిధంగా చెరువులు వాగులు వంకలు కుంటలు సంబంధించినటువంటి పరిశీలన భాగంగా ఈరోజు ఇక్కడ మేము ఈ సగిలేరు డ్యాం పరిశీలన పెట్టాం. ఇక్కడ పూర్తిగా అధికారుల పర్యవేక్షణ పూర్తిగా విఫలమైపోయింది. ఏ ఒక్క అధికారి కూడా వీటి పర్యవేక్షణలు లేరు. ఇప్పటికే సగిలేరు డ్యాంలోకి ఇప్పటికే దాదాపు ఒక 1/4 టీఎంసీ నీళ్లు కూడా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఉండే షటర్లు కానీ షటర్లు ఎత్తాలంటే కరెంటు లేదు. అదేవిధంగా ఎక్కడ షటర్లోకి పోవాలన్నా కానీ డ్యాముకు పై భాగంలో షటర్లు ఆన్ చేయాలని కానీ ఎక్కడ కంప అక్కడే, ఎక్కడ మట్టి అక్కడే, డోర్లు ఓపెన్ చేసేదానికి కూడా అవకాశం లేని విధంగా ఉంది. అదేవిధంగా బద్దెల చెరువుకు నీరు పోయే కాలువకైతే పూర్తిగా కంపతో నిండుకొని పోయి ఉన్నది. ఆ కంప కూడా పూర్తిగా బ్లాక్ అయిపోయినది. కానీ అధికారులు ఇక్కడ పూర్తిగా పర్యవేక్షణ లోపమైంది. ఇరిగేషన్ అధికారులు వెంటనే ఇక్కడ సగిలేరు డ్యామ్ను పరిగణలోకి తీసుకొని ఇక్కడ ఉండే కంప చెట్లను అన్నింటినీ తొలగించి రేపు ఈ ప్రాంతంలో ఈ సగిలేరు బ్రహ్మసాగర్ నుంచి సగిలేరుకు నీళ్లు వస్తున్నాయి. ఈ నీళ్లు ఎక్కువ శాతమై అదేవిధంగా ఒక వర్షాలు కానీ పడినట్టయితే గతంలో ఇక్కడ ఉండే షట్టరు ఎక్కువ నీళ్లు అయి కొట్టుకొని పోవడం జరిగింది. అదేవిధంగా షట్టర్ ఈసారి షట్టర్ పోవడం కాదు, పూర్తిగా డ్యామే లేకుండా కొట్టుకొని పోయే పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని అధికారులకు అటు జిల్లాధికారులు ఇరిగేషన్ అధికారులు చర్యలు తీసుకొని వెంటనే ఈ పర్యవేక్షణ చేయకపోతే రేపు ప్రమాదం పొంచి ఉన్నది.